హాయ్. ఈరోజైతే అరుణాచలం తిరువనమలై నా కంప్లీట్ జర్నీ నేను ఎలా స్టార్ట్ చేశాను, ఎలా కంప్లీట్ చేశాను అండ్ మేము ఎక్కడ స్టే చేసాము, దర్శనం ఎలా పూర్తి చేసుకున్నాము ఈ వీడియోలో అయితే చెప్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ మీకు ఎక్కడైనా ఏమైనా డౌట్ ఉంటే కింద కమెంట్ అయితే చేయండి, రిప్లై బ్యాక్ చేస్తాను. మేమైతే 4 మెంబర్స్ని సిద్దిపేట నుంచి ఈవినింగ్ 7కి అయితే స్టార్ట్ అయ్యాం. అండ్ బెంగళూరులో మా ఫ్రెండ్ ఉంటే బెంగళూరు నుంచి అరుణాచలం వెళ్దామని బెంగళూరు అయితే వెళ్ళాం. మార్నింగ్ 8 అలా అయింది మేము బెంగళూరు రీచ్ అవ్వడానికి. అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ హాస్టల్కి వెళ్ళి అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ బెంగళూరు బస్ స్టాప్కి అయితే వచ్చి బ్రేక్ఫాస్ట్ అక్కడే చేసి అరుణాచలానికి అయితే స్టార్ట్ అయ్యాం. మనకి బెంగళూరు నుంచి అరుణాచలం ఆల్మోస్ట్ 4 అవర్స్ అయితే పడుతుంది. అండ్ టికెట్ ప్రైస్ వచ్చేసరికి 220 రూపీస్ అలా అయితే అవుద్ది. అండ్ బెంగళూరు నుంచి అరుణాచలం రీచ్ అయిపోయేసరికి టైం అయితే 2 అలా అయింది. అండ్ మేము అక్కడ స్టే కోసం అయితే చాలా హోటల్స్ అయితే ఉంటాయి. మేమైతే ముందుగానే ఒక రూమ్ అయితే బుక్ చేసుకున్నాం. అది డబుల్ బెడ్రూమ్ అండ్ 1 కాట్ అయితే వాళ్ళు ఎక్స్ట్రాగా ప్రొవైడ్ చేశారు. అండ్ మా 4 మెంబర్స్కి కలిపి అది 2830 రూపీస్ అయితే పడింది. అండ్ 2కి రూమ్ చెక్ఇన్ చేసిన తర్వాత మేము 4 మెంబర్స్ అయితే ఫ్రెష్ అప్ అయ్యి బయటికి వెళ్ళి లంచ్ అయితే చేసాము. మేము లంచ్ చేసేసరికి 6 అలా అయింది. 6కి ఇంకా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దామని చెప్పి కొబ్బరికాయ 325 ఒత్తులు అయితే తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఇలా బొట్టు పెట్టించుకొని 325 ఒత్తులు అయితే వెలిగించి ఆ తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము. మనకి గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు అయితే మనకి దారిలో 14 లింగాలు అయితే కనిపిస్తాయి. ప్రతి లింగాన్ని దర్శించుకుంటూ మనం ఎక్కడైతే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తామో మేమైతే తూర్పు గోపురం ముందు ఈ గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము. అక్కడే ఈ పొత్తులు అవి వెలిగించి కొబ్బరికాయ అయితే కొట్టాము. ఎక్కడైతే మనము స్టార్ట్ చేస్తామో మళ్ళీ పూర్తి చేసుకొని అక్కడికే రీచ్ అవ్వాలి. అప్పుడు మన గిరి ప్రదక్షిణ పూర్తయినట్టు. ఇలా మనం దారిలో వెళ్తున్నప్పుడు అయితే మనకి ఒక లింగం దగ్గర కాయిన్స్ నిలబెట్టడం అనే ఒక నమ్మకం అయితే ఉంటుంది. మనం కోరుకొని కాయిన్ అయితే నిలబెట్టాలి. మేము అందరం ట్రై చేసాము. అక్కడ నాకు కాయిన్ అయితే నిలబడింది. నాకు చాలా సాటిస్ఫాక్షన్గా అయితే అనిపించింది. అండ్ అలాగే మనం ఈ గిరి ప్రదక్షిణ చేస్తున్న దారిలో మోక్ష మార్గం అయితే ఉంటుంది. ఇందులో నుంచి బయటికి వస్తే మనము కాలినడకన ఈ గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేస్తామనే ధైర్యాన్ని అండ్ నమ్మకాన్ని ఆ భగవంతుడు మనకు కలిగిస్తారని ఇక్కడ. అలాగే మనం గిరి ప్రదక్షిణ చేస్తున్న మార్గంలో మనకి కొందరు ఋషులు రుద్రాక్షలు అయితే పంచుతూ ఉంటారు. మీరు వెళ్ళినప్పుడు అది తీసుకోవడం అయితే మర్చిపోకండి. ఫైనల్లీ మా గిరి ప్రదక్షిణ అయితే మేము ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడికైతే రీచ్ అయిపోయాం. ఫైనల్గా నా కాళ్ళు అయితే ఇలా అయిపోయాయి. ఒక 1 అవర్ అలా పడుకొని మళ్ళీ దర్శనానికి అయితే రెడీ అయిపోయి వెళ్ళాము. అండ్ చాలా మంది జనాలు ఉన్నారు క్యూలో. ఇంకా అలా క్యూలో ఉంటే మాకు రిటర్న్ అవ్వడం కష్టం అవుతుంది అని చెప్పేసి స్పెషల్ దర్శనం అయితే చేయించుకున్నాం. మా ఫ్రెండ్కి తెలిసిన వాళ్ళు ఉంటే అతనికి ఒక పర్ హెడ్ అయితే 1000 రూపీస్ అయితే ఇచ్చి మేము స్పెషల్ దర్శనం అయితే చేయించుకున్నాం. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మేము క్యూలో వెళ్ళి ఉండుంటే ఇంకా గిరి ప్రదక్షిణ చేసినందుకు మేమైతే అంత బాగా దర్శించుకునే ఉండేవాళ్ళం కాదేమో. కానీ ఇలా మేము స్పెషల్ దర్శనంలో వెళ్ళడం వల్ల చాలా బాగా దర్శనం అయితే అయింది. నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ మనకి గుడి లోపడైతే మనం ఒక దగ్గర నిలబడి చూస్తే మనకి ఇక్కడ 9 గోపురాలు అయితే కనిపిస్తాయి. మీరు వెళ్ళినప్పుడు అయితే అలా చూడడం మర్చిపోకండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకు ఒక చెట్టు దగ్గర బల్లులు అయితే కనిపిస్తాయి. అది ఋషుల చెట్టు అని అంటారు. అక్కడ మనకి బల్లి కనిపిస్తే ఒక ఋషి కనిపించినట్టు మంచి జరుగుతుందని ఇక్కడ వాళ్ళ నమ్మకం. అండ్ మాకైతే ఒక బల్లి అయితే కనిపించింది. ఒక ఋషి అని చెప్పాలి. అండ్ ఇక్కడ మధ్యలో మనకి కోనేరు అయితే ఉంటుంది. కంచి చూస్తే ఇదైతే గుడి అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఇలా అయితే మేము దర్శనం అయితే పూర్తి చేసుకున్నాం. ఈ దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత మళ్ళీ రూమ్కి వెళ్ళి లగేజ్ అంతా సర్దుకొని రూమ్ అయితే చెక్అవుట్ చేసాము. చెక్అవుట్ చేసి మళ్ళీ రిటర్న్ బెంగళూరు నుంచి మాకు 8కి బస్సు ఉంది. రిటర్న్ బెంగళూరు అయితే స్టార్ట్ అయిపోయాము. ఇలా దారిలో కొబ్బరి నీళ్ళు అయితే బెంగళూరు వచ్చేసరికి టైం అయితే 4:30 అయింది. లంచ్ చేసాము. అండ్ బెంగళూరు టు హైదరాబాద్ టికెట్ అయితే 1480 పడింది.
నైట్ 8కి స్టార్ట్ అయ్యాం, మార్నింగ్ 7 కల్లా రీచ్ అయిపోయాం హైదరాబాద్. ఇలా అయితే